అండి, వెల్కమ్ టు జస్విన్ నందన్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లో ఉండే పేపర్లతో ఈజీగా రంగులు పోసుకునే గిన్నె తయారు చేస్తున్నామండి. ఎలానో చూడండి, ఇంట్లో ఉండే పేపర్లేనండి. వాటిని ముక్కలు ముక్కలుగా చించి పెట్టుకున్నాను ఒక గిన్నెలోకి. తీసుకున్న తర్వాత కొంచెం మెంతులు అండి, నేను ఒక 50 గ్రామ్స్కి అలా వేసుకున్నాను మెంతులు. అలా వేసుకొని వాటిని ఒక నైట్ అంతా నీళ్లు పోసి నాననివ్వాలండి. ఎంత బాగా నానితే అంత మెత్తగా అవుతుంది. వాటర్ పోసి బాగా నానపెడుతున్నాను. ఇలా ఇదివరకు చాట్లకి వాటికి అలికేవారు, ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లే మ్యాక్సిమం. అలా వాటర్ పోసేసి చక్కగా ఒక నైట్ అంతా బాగా నాననివ్వాలండి. ఈ ఐడియా నాకు ఎలా వచ్చిందంటే, మా అత్తయ్య అలా పోసేవాళ్ళు ఇదివరకు, దాని ద్వారా వచ్చింది. చూశారు కదా తెల్లారికి ఎలా నానిందో, చక్కగా నానిపోయినాయి. మెంతులన్నీ అయితే అడుక్కెళ్ళిపోయినాయి. మనం బాగా కలుపుకుంటూ ఈ వాటర్ తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళు లేకుండా గట్టిగా పట్టుకోవాలండి. ఎలా అంటే గోరెంటాకు పట్టుకుంటాం కదండి, గట్టిగా అలా పట్టుకోవాలి. మెంతులు పేపర్స్ అన్నీ వేసి చూస్తూ వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ పోసినా పర్లేదు, నానబెట్టిని మొత్తం పోయకుండా ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా అయిపోయిన తర్వాత, మెత్తగా పేస్ట్ అయిన తర్వాత తీసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలా ఉన్న పేపర్లన్నీ చేసి ఒక గిన్నె నిండా తీసుకున్నాను నేను. మీరు చూసి తీసుకోండి అన్ని పేపర్స్ అనేది, క్వాంటిటీ ఏముంది కానీ. అలా తీసుకున్న తర్వాత అందులో కలర్ బాగాలేదు కదా, బ్లాక్గా ఉందని కొంచెం పసుపు వేస్తున్నామండి. పసుపు చక్కగా పచ్చగా బాగుండిద్ది అంటారు కాబట్టి పసుపు వేసి చక్కగా మొత్తం కలిపేసామండి. చూసారు కదా ఎంత గట్టిగా, క్వాంటిటీ చూసారు కదా, చూడండి అచ్చం గోరింటాకు లాగా కనిపిస్తుంది మనకైతే. ఇప్పుడు మీకు ఇష్టమైన సైజులో తీసుకోవచ్చండి. నేనైతే అన్నీ ఈక్వల్ సైజ్ కావాలని చెప్పి ప్రమిదలు ఉంటే తీసుకున్నాను. అలా దానిపైన గోరింటాకు మనం ఎంత మందం అయితే పెట్టుకుంటాం అంత మందంగానే పెట్టుకోవాలండి, పలుసగా అయితే అసలు వద్దు. పెట్టుకొని బాగా ఎండనివ్వాలండి. బాగా ఎండితే గిన్నె ఊరికనే వచ్చేస్తుందండి. బాగా ఎండకపోతే అది చెరిపోద్ది. చూస్తున్నారు కదా, మేము పలుసగా పెట్టేసాం, మాకు తెలియలేదు ఫస్ట్ టైం. చాక్తో నిదానంగా తీసుకున్నాం. మీరు బాగా మందంగా పెట్టుకుంటే ఆ బౌల్ వంకరలు తింకలు రాకుండా నీట్గా వస్తుందండి. చక్కగా మందంగా పెట్టుకోండి. ఇలా చాక్తో చుట్టూరా తీసి గిన్నె అయితే బయటకు తీసేస్తాం మేమైతే. నాకు ఇంకా కొంచెం పచ్చి ఉంది, లైట్గా పల్సగా వేయడం వల్ల ఏమవుతుందంటే ఎండిపోయి దానికి అంటుకుపోతుంది. అలా గిన్నెలు అయినాయి చూస్తారు కదా. అవి లోపల కూడా కొంచెం చెమ్మ ఉంది, అవన్నీ కూడా బాగా ఎండనివ్వాలి. 2 to 3 days పట్టిద్దండి. బాగా ఎండేస్తే 2 to 3 days ఎండనిచ్చాము, మేము పల్సగా చేసాం కాబట్టి. మీరు ఒక 4 to 5 days బాగా మందంగా వేసుకొని 4 to 5 days వేసుకుంటే లోపలిది కూడా మీకు ఈజీగా వచ్చింది. చూసారు కదా, గిన్నెలు అయితే రెడీ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఇవి అయితే బాగా రెడీ అయినాయి. ఇలా గిన్నెలు రెడీ అయిన తర్వాత ఒక అట్ట చూసుకోవాలండి. నేనైతే ఒక కేక్ అట్టలు ఉంటాయి కదండి, అవి నేను పారేయకుండా దాస్తాను. అలా దాసిన అట్ట మీద ఇప్పుడు వీటిని నేను ఎలా పేస్ట్ చేసుకోవాలో చూపిస్తాను. గమ్ ఉంటుంది కదండి, గమ్ పెట్టి అదిగో చూడండి, కేక్ అట్ట గమ్ పెట్టే పేస్ట్ చేస్తున్నానండి. ప్రస్తుతానికి నా దగ్గర గమ్ లేదు, అందుకే నేను మైదాతో పేస్ట్ చేస్తున్నాను. పేపరే కదా అని చెప్పి మైదా ఉడకపెట్టి మైదాతో పేస్ట్ చేస్తున్నాను. మైదాతో అన్నీ చుట్టూరు పేస్ట్ చేసుకుంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ వేసుకుంటే మన గిన్నెలు ఎత్తుక్కునే పని ఉండదు. స్టీల్ గిన్నెలు అయితే కడగాలి, నానాలి, కొంచెం వాటర్ పడిన అది కలర్ వచ్చేస్తుంది, చండాలంగా అయిపోతాయి, దేనికి యూజ్ అవ్వదు. అందుకని నాకు ఈ థాట్ వచ్చిందనమాట. నా ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మొత్తం నేను రౌండ్గా పేస్ట్ చేసేసుకున్నాను. అది కూడా బాగా ఆరనివ్వాలండి, పద్దాక కదిపితే అంటుకోవు. ఒక్కొక్క గిన్నెలో ఒక్కొక్కటి. నేనైతే ప్యాకెట్ ఓపెన్ చేయలేదు.